జగిత్యాల జిల్లాలో రుణమాఫీ కాని రైతులు ఆందోళనకు దిగారు. రుణమాఫీ ఇంకా కాలేదని మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామ రైతులు ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఇంకా 40% మంది రైతులకు రుణమాఫీ అవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి 2 లక్షల వరకు రైతాంగానికి పూర్తిగా రుణమాఫీ చేసినని చెప్తున్నాడు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఏ రైతును అడిగినా కానీ 40% మంది కూడా రుణమాఫీ కాలేదు. ఇంకా గ్రామాలల్లో ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఇప్పుడేమో రేషన్ కార్డు అని చెప్పి నానా రకాలుగా తిప్పలు పెడతా ఉన్నాడు. ప్రతి గ్రామంలో ఇంకా 40% మంది రైతులు రుణమాఫీ కాని వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు కళ్ళు వేరు, నువ్వు ఎక్కడో కూర్చోండి, నేను స్టేట్మెంట్ ఇచ్చుడు కాదు. గ్రామాలలో తిట్టుకుంటా ఉన్నారు. అరే 2 లక్షలు అయిందంటే ఎక్కడికైనా మాకే మందికి సగం మంది కాలే అని చెప్పి తిట్టుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా స్థానికంగా గ్రామం లెవెల్లో రిపోర్ట్ తీపించుకొని ప్రతి రైతుకు ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తి రుణమాఫీ చేయాలా. ఇలాంటి ఆంక్షలు పెట్టి రైతాంగాన్ని మోసం చేస్తున్నావు కాబట్టి నువ్వు వెంటనే కళ్ళు తెరిచి రైతాంగానికి పూర్తి రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు. మొన్న సీఎం సభల చెప్పక తెల్లని ప్రెస్ మీట్ పెట్టిన సభల పక్కకు తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు. మరి ఆయన వ్యవసాయ శాఖ మంత్రి. ఆయన అన్నదానికి సీఎం అన్నదానికి అక్కడనే పక్కకు పొంతం లేని పరిస్థితి ఉన్నది. ఆయన 13,000 కోట్లు అయితే రైతులందరికీ రుణమాఫీ అవుతుంది అన్నాడు. ఈయన 3,000 కోట్లు అయితే సీఎం మొత్తం రుణమాఫీ అయిపోయిందని చెప్పిండు. కమిషన్ ఏ గ్రామాల కన్నా వచ్చి ఒక కాంగ్రెస్ నాయకులు వచ్చి అడిగి చూస్తే అది కరెక్ట్ అయిందంటే మేము రైతులందరూ అప్పుడు ఆయనకు ఏం జవాబు చెప్తారు అనేది తుమ్మల నాగేశ్వరరావు కానీ సీఎం గారు కానీ ఏర్పడతారు.